మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే మనం విజయ భారతి స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఆ ఎట్టకేలకి 10th రిజల్ట్స్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయాయి. ఇక్కడ స్టూడెంట్స్ అయితే అధిక మార్కులు అయితే సాధించారు. ఎన్ని మార్కులు వచ్చాయనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్, హలో. హాయ్, బాగున్నారా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? మనోజ్ఞ. మనోజ్. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అది మన సుమన్ టీవీకి తెలియజేద్దాం ఎందుకనేది. ఏ క్లాస్? 10th క్లాస్. 10th క్లాస్ అంటున్నాం కాబట్టి ఈ రోజు మొత్తానికి అయితే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? 596 out of 600. ఎలా అంటే ఇన్ని మార్కులు సాధించడానికి కారణం ఏంటి? I have secured these marks only because of my parents' support, our teachers' guidance and principal sir's lessons. They have supported us a lot and they taught many lessons which we have learnt and achieved this success. తెలుగులో కూర్చో. మా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల, మా టీచర్స్ ఎంతో శ్రద్ధగా మాకు అన్ని నేర్పించడం వల్ల, మా ప్రిన్సిపల్ సార్ ఎన్నో గొప్ప పాఠాలు మాకు నేర్పించడం వల్ల మేము ఈ స్థానానికి వచ్చాము. ఓకే, ఇప్పుడు 596 అంటున్నారు కదా, ఇప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? మీ తల్లిదండ్రుల ఫీలింగ్ ఎలా ఉంది? ఈ 596 రావడం వల్ల మీ స్కూల్ టీచర్స్ ఫీలింగ్ ఎలా ఉంది? మూడు చెప్పండి నాకు కలిసి. మా పేరెంట్స్ ఇంత మనకి అమౌంట్ పెట్టి ఎడ్యుకేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా స్కూల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ సార్ అయితే వెరీ హ్యాపీ బికాజ్ ఈ స్కూల్లో చదివి మేము ఇంత గొప్ప ర్యాంక్ అండ్ మార్క్స్ తెచ్చుకున్నాము. ఓకే, నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి ఎవరైనా మోటివేట్ చేసి ఉంటారు కదా, ఫ్యామిలీ నా టీచర్సా లేకపోతే ఎంటైర్ స్కూల్, ఎస్పెషల్లీ అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్. ఇప్పుడున్న స్టూడెంట్స్ కి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? అంటే కొన్ని మార్కులు తగ్గింటాయి, లేకపోతే కొందరు ఏమన్నా ఫెయిల్ అయింటారు, వాళ్ళకి ఎలాంటి నువ్వు మోటివేట్ చేస్తావు? మార్క్స్ అనేటివి మన హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ కరెక్షన్ పైన కూడా బేస్ అయి ఉంటుంది. బట్ ఎన్ని వచ్చినాయో దాంతో హ్యాపీగా ఉండాలి. అండ్ మనం హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ ర్యాంక్ మనకు వచ్చింది కాబట్టి వీ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. అలాగే 9th క్లాస్ స్టూడెంట్స్ కి రాబోయే వాళ్ళు 10th క్లాస్కి వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? వర్క్ హార్డ్ అండ్ టేక్ ద లెసన్స్ ఆఫ్ యువర్ టీచర్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. నీ పేరండి? షణ్ముఖ ప్రియా. మీకు ఎన్ని వచ్చాయి మార్క్స్? 595 out of 600. 1 mark difference. ఎలా ఉంది వేరియేషన్ మీ ఇద్దరికి? అంటే అలా ఏం- నాకన్నా ఎక్కువ వచ్చింది. అలా ఏం లేదు, ఎవరికి వచ్చినా ఓకే కదా, స్కూల్ కి వచ్చిన ర్యాంకే. ఎలా ఉంది నీకు ఆ ఫీలింగ్? అన్ని మార్క్స్ వచ్చేది బాగుంది, కొత్త ఎక్సైట్మెంట్. సో ఇన్ని మార్క్స్ రావడానికి మీరు ఎలా చదివారు? అక్కడ చూడు. హార్డ్ వర్క్ చేసాము, అందువల్ల వచ్చింది అంటే అని. ఎలా హార్డ్ వర్క్ ఒకసారి చెప్తారా? మాకు కూడా స్టూడెంట్స్ కూడా వింటారు కదా, మీరు ఎలా హార్డ్ వర్క్ చేసి మేము కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తామనే వాళ్ళు ఉంటారు కొందరు. మీరు ఎలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు? అంటే క్లాసెస్ బాగా వింటే చాలు, అంతకు మించి మనం సపరేట్ గా చదవనవసరం ఏమి ఉండదు. డైలీ రెఫరెన్స్ ఉంటే చాలు, ఏదన్నా సాధ్యమే. మీరు ఎన్ని అవర్స్ చదువుతారు మామూలుగా? నార్మల్ 3 hours, ఇంటికి వెళ్ళాక 3 hours అంతే. స్కూల్లో ఇంకా నార్మల్ 6 hours, ఇంటికి వెళ్తే ఇంకా 3 hours హోమ్ వర్క్స్ అండ్ వర్క్స్ అన్ని ఉంటాయి. సో నీకు ఎన్ని మార్క్స్ రావడం వల్ల మీ ఇంట్లో ఎలా ఉంది ఫీలింగ్? దే ఆర్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఏమనలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. బయట రిలేటివ్స్ కానీ అంత సూపర్ ఎక్సైట్. ఇంకా ఇప్పుడే కదా రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా ముందు ఉంటాయి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి? నీకు కంగ్రాచులేషన్ చెప్పారా? చెప్పారు గిఫ్ట్స్ అంటే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు గ్యాదర్ అయ్యారు కదా మీ స్టూడెంట్స్ అంతా? దే వర్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. స్కూల్ మేనేజ్ ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కష్టంతోనే కదా మేము ఇంత సాధించగలిగాము. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ us. ఇప్పుడు మీకు ఇన్ని మార్క్స్ రావడానికి క్లాస్ రూమ్స్ లో ఏ టీచర్ మీకు బాగా మోటివేట్ చేయడం వల్ల మేము ఇలా ఇన్ని మార్క్స్ సాధించాము అనే ఫీలింగ్ మీకు ఉందా? అది చెప్పగలరా? ఎస్పెషల్లీ అవర్ మ్యాథమెటిక్స్ టీచర్. మ్యాథమెటిక్స్ ఏం చెప్పారు మీకు? అంటే ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఇది మీరు చేయగలరు అంటూ చాలా మోటివేట్ చేసేవారు. సో సార్ వల్ల అండ్ ప్రిన్సిపల్ సార్, మెయిన్లీ ప్రిన్సిపల్ సార్, వాళ్ళిద్దరి వల్ల చాలా సాధించాం. మిగతా టీచర్స్ కూడా చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని. ఇప్పుడు మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లేకపోతే ఫ్రంట్? మిడిల్ బెంచ్ స్టూడెంట్స్. మిడిల్ బెంచ్. మీరు 95 and 96. ఓకే. మీరు లాస్ట్ బెంచెస్ కి ఏం చెప్తారు? ఫ్రంట్ బెంచెస్ కి ఏం చెప్తారు? అంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. ఫస్ట్ బెంచ్, బ్యాక్ బెంచ్ అన్ని అయిపోయాయి. సో ఇది 10th లో మిడిల్ బెంచ్ స్టూడెంట్స్. ఓకే, ఎక్కడున్నా మనం చదువు పైన దృష్టి పెడితే ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్కడ కూర్చున్నామని కాదు, మనం ఎంత దృష్టి పెడుతున్నాం అన్న దానిపైన ఉంటుంది. ముఖ్యంగా ఇంత మార్క్స్ సాధించుకోవడానికి మీరు ఎక్కువగా ఎలా ఫోకస్ చేస్తారు స్టడీ పైన?
అంటే మనకు అర్థమవుతుంది కదా, మనం చదివితే ఇలా ఉంటుంది, ఇంత రెస్పెక్ట్ వస్తుంది, దాన్ని బట్టి అది మైండ్లో పెట్టుకొని చదువుతాం. సో మొత్తానికి మీ ఇద్దరు చెప్పండి, విజయభారతి స్కూల్ గురించి 2 మాటలు చెప్పండి. విజయ్ భారతి ఈజ్ బెస్ట్ అండ్ ఇట్స్ ఆల్వేస్ బెస్ట్. ప్రిన్సిపల్ సార్ గురించి అసలు చెప్పనక్కర్లేదు. సార్ మాకు బ్యాక్ బోన్ లాగా. సార్ చెప్పడం వల్లే మేము ఇంతటి ర్యాంక్ పొందగలిగాం. మీరు వాళ్ళ మోటివేషన్ వలన ఇక్కడ ఉన్నాం. సో ప్రిన్సిపల్ సార్ గురించి ఇంకా మాటల్లో చెప్పలేము. హీఈస్ ద బెస్ట్ అండ్ తన వల్ల ఇక్కడ ఉన్నాం మేము కూడా. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నావా? బాగున్నా సార్. సో ఏం పేరు నీ పేరు? నా పేరు రెడ్డి సుదీప్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నా? నేను మదనపల్లి సార్. మదనపల్లి. ఏ స్కూల్ నువ్వు? విజయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇప్పుడు మొత్తానికి అయితే 10th రిజల్ట్ అయితే వచ్చేసాయి. వచ్చాను సార్. నీకు టెన్షన్ అనిపించింది రిజల్ట్స్ వచ్చేటప్పుడు? ఏం లేదు సార్, నేను బాగా చదివి బాగా రాశాను కాబట్టి నాకేం లేదు సార్. ఓకే, మొత్తానికి ఎన్ని మార్క్స్ అయితే సాధించాను? 596 సాధించాను సార్. 596? ఎస్ సార్. అసలు హైయెస్ట్ మార్క్సా? ఎస్ సార్. ఎలా అనిపిస్తుంది నీకు ఫీలింగ్? మేము మా టీచర్స్ మమ్మల్ని చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు చెప్పారు, మేము వాళ్ళకి తగినట్టుగా హార్డ్ వర్క్ చేసాం. వాళ్ళని ప్రౌడ్ చేసేలాగా, మా ప్రిన్సిపల్ సార్ ప్రౌడ్గా ఉండేలాగా మేము మార్క్స్ సాధించాం. మా పేరెంట్స్ కూడా ప్రౌడ్ ఉండేలాగా సాధించాం. అంటే ఎలా చదివావు, ఎలా మోటివేట్ చేశారు నేను, అది చెప్తాను. మా టీచర్స్ ఏం చెప్పారంటే, చదువు ఒకటే కాదు, వినడం, రాయడం అన్నీ నేర్చుకోవాలి. మన లైఫ్ అనేది చదువుతూనే ఉంటుంది. ఎందుకు బాగా చదవడం వల్ల టీచర్స్ ప్రౌడ్గా ఉంటారు, పేరెంట్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీ పేరెంట్స్ని ప్రౌడ్గా చేయడానికి చదవండి అని చెప్పారు. చదవండి అని చెప్పారు. నువ్వు రోజుకి ఎన్ని అవర్స్ చదివేవారు? సార్ నేను మోస్ట్లీ వినడం మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని సార్. చెప్పిన తర్వాత దాన్ని రివిజన్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. నేను చదవడం ఒక 2 hours 3 hours చదివాను సార్. ఓకే, ఇప్పుడు 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చింటావు. 9th క్లాస్లో నీ నాలెడ్జ్ ఎలా ఉండేది, 10th క్లాస్కి వచ్చిన తర్వాత నీ నాలెడ్జ్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎక్కువ మార్కులు సాధించావు కదా, ఫ్యూచర్లో నీ నాలెడ్జ్ ఎలా దాన్ని యూజ్ చేస్తావు? సార్ 9th క్లాస్లో కంటే 10th క్లాస్లో హార్డ్ వర్క్ చేశాను సార్. ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాను సార్. అంటే ఏ విధంగా ఎక్కువ నువ్వు ఫోకస్ చేయాలనుకుంటున్నావు? ఇన్ని మార్క్స్ సాధించావు కదా, ఇప్పుడు తర్వాత నాకు ఇది ఇష్టం, ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు దీనిపైన ఇంకా ఫోకస్ ఎక్కువ చేయగలను అని నీకేమైనా థాట్ వచ్చిందా? ఏం రాలేదు సార్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన నాకు మంచి అడ్వాంటేజ్ ఉందని అర్థమైంది సార్. దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టడీస్ పైన మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా మోటివేట్ చేసేవాళ్ళు? ఏం చెప్పారంటే, మేము నీకోసమే కష్టపడి ఫీజు కడుతున్నాం, మేము చదివించేది మీకోసమే కదా, బాగా చదవండి, మమ్మల్ని ప్రౌడ్ చేయడం అని చెప్పారు. అలాగే వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు పడే కష్టం చూసి మాకు అర్థమవుతుంది, మేము హార్డ్ వర్క్ చేయాలి. ఏమని అర్థమైంది నీకు? సార్ మా ఫాదర్ తిరుగుతుంటారు, పోలీస్ ఆఫీసర్, చాలాసార్లు కోర్ట్ అని తిరుగుతుంటారు సార్. మళ్ళీ మా ఫాదర్ ఒక మంచి దీంట్లో ఉన్నారు, సో తనని ప్రౌడ్ చేయాలి, మా ఫ్యామిలీ కూడా ప్రౌడ్గా ఉండాలి, అందరికీ తెలియాలని నేను కష్టపడ్డాను. ముఖ్యంగా మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో మీ మమ్మీ ఎక్కువ అంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, ఎవరు ఎక్కువ ఫీల్ అయ్యారు, మీ మమ్మీనా మీ డాడీనా? మా ఫాదర్ సార్. మీ ఫాదర్ ఏమని చెప్పారు నీకు ఇన్ని మార్క్స్ వచ్చాక? ఐఎమ్ వెరీ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అన్న. చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరే? నా పేరు గగన్ సాయి. ఎక్కడి నుంచి వస్తున్నావు? మదనపల్లి నుంచి. మదనపల్లి నుంచి. నువ్వు కూడా ఇదే స్కూలా? నేను కూడా ఇదే స్కూల్. మొత్తానికి ఎన్ని మార్క్స్ సాధించారు? నాకు 591 మార్క్స్. 591, 9 మార్క్స్ అంటే 600. సూపర్ అయినా, ఎక్సలెంట్. సో ఎలా చదివావు నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి? మా స్కూల్ మొత్తం ప్రతి స్టూడెంట్ మేము ఎప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు వినడం గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే మేము ఎప్పుడు ఎంత మంచిగా వింటామో అదే మన బ్రెయిన్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. కాబట్టి మేము వినడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేసుకునేలాగా చూసుకున్నాం. సో ఎలా మోటివేట్ చేసేవాళ్ళు మీ టీచర్స్? మా టీచర్స్ ఎప్పుడు మీరు హార్డ్ వర్క్ చేస్తే దానికి ఎప్పుడు మీకు కన్ఫామ్గా దాని ఫలితం ఉంటుంది, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత చేయండి అని ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళు కూడా ఎంతో కృషి చేసి మాకు ఏ డౌట్స్ ఉన్నా ప్రతిసారి చెప్పించేవాళ్ళు. ఏ విధంగా మోటివేట్ చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు? మా ఫ్యామిలీ వాళ్ళు, మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అనమాట. సో యాక్చువల్గా తన బిజినెస్లో ఎక్కువ తిరుగుతూనే ఉంటాడు. హీ గెట్స్ టైర్డ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. కాబట్టి నేను బాగా చదువుకొని మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలని వాళ్ళు నాకేం చెప్పినా నాకే అర్థమవుతుంది. సో అలాగా నేను మంచిగా చదువుకోవాలని నాకు అనిపిస్తుంది. I'm Sonam Tareen of the present 10th batch from Vijay Bharati School, and I congratulate all the sisters and brothers who got secured a state rank from our school, and I promise that all of our friends and us will forward this legacy as you told, and will follow all the principles you told, and will follow all the things you've told, and follow this take forward this legacy. Thanks a lot. I'm Mercy from 10th D.
I congratulate all the brothers and sisters. It's the best and the proud moment for all of us. Securing 596, 3 members from our school is a great thing. And also, as they motivated us, we promised them that we will follow this legacy and also we'll get the state ranks next year also. Thank you. Namaste to all. I am Asha from 9th class. I'll come 10th class. Congratulations to brothers and sisters. They have given motivation to us, and we too will secure the good marks in next academic year. We too will secure the state rank. We will follow the teachers and we'll read well. We'll study well. Thank you. Namaste to all. I'm Zeba from 10th D section. Very congratulations to the brothers and sisters. Once again, our school is on the top, and the hard work they did and the motivation they gave to us right now was very fine and very nice. And I know how hard work they did, including their intelligence also. And I promise that not only I, but all of them from the 10th class, we promise that still we'll get the more marks and still more state ranks we'll get from the next year. So this is a promise which we are giving to you. Thank you.